అయితే మనకి ఒకప్పుడు తెలుసు డి గ్యాంగ్, డి గ్యాంగ్ అని పిలుస్తారు వీళ్ళని. ఒకప్పుడు బాలీవుడ్లో ఈ సినిమాలకి ఇతనే ఇన్వెస్ట్ చేయడము, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరితో తీయాలి, తద్వారా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, నేర సామ్రాజ్యాన్ని నడిపించేవాడు దావూద్ ఇబ్రహీం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ క్రమక్రమంగా ఇతని పట్టు కోల్పోవడం, అక్కడి నుంచి అతను కనుమరుగైపోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఇలాంటి అల్లర్లకు అశాంతిని సృష్టించడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడంటే ఇంకా ఏదో పథకరచన జరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. పక్క చేస్తున్నాడు, యాక్టివిటీలో తాను ఉన్నాడు, మనం చేయాల్సిన నష్టం చేస్తున్నాడు. రాజు గారు ఇప్పుడు మొన్న ఈ సంబాల్ ఇన్సిడెంట్ తర్వాత మనం గ్రహించాల్సింది ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారు, మనం సీరియస్ గా మనం ఆలోచించాల్సిన విషయం. ఈ సంబాల్ ఇన్సిడెంట్ అనేది కేవలము ఇక దేవాలయం యొక్క వివాదం కాదు, అక్కడ ఏదో తవ్వకాల్లో మన దేవాలయాలు, మన విగ్రహాలు బయటకు వస్తున్నాయి అనేటువంటి విషయం కాదు. ఇది సర్జరీ చేయాల్సిన అతిపెద్ద గాయం అని ఒక మాట అన్నారు. సర్జరీ చేయాల్సిన అతిపెద్ద గాయం. ఇది దేవాలయ వివాదం కానే కాదు, ఇది హిందూ సంస్కృతిని కాలక్రమేణా ఎలా నాశనం చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి పరిశీలించాల్సినటువంటి అంశం ఇది సంబాల్ ఇన్సిడెంట్. ఎందుకు ఈ మాట నేను మీకు గుర్తు చేస్తున్నానంటే, సంబాల్ అయినా పాత బస్తీ అయినా రెండు ఒకటే. పాత బస్తీలో కూడా ఎప్పుడైతే ఈ ఒక వర్గం యొక్క ఆధిపత్యం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ జరుగుతున్నది ఇదే. కనుక హిందూ సంస్కృతి, హిందూ కల్చర్ అక్కడ నాశనం అవుతూ ఉంది. కాలక్రమేణా మీరు జరిగేది ఏంటి అని అంటే డెమోగ్రఫీ చేంజ్ అంటాం. రాజు గారు, సంబాల్లో జరుగుతున్నది ఏంటి అంటే కేవలం హత్యలు ఇవే కాదు మనం చూడాల్సింది. ఇది ఈ సమస్య ఇప్పటిది కాదు. సంబాల్ అనేది దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, ఇదంతా మనకు తెలుసా. అక్కడ జరుగుతున్నది ఏంటంటే దేవాలయాలన్నీ కనుమరుగైపోతున్నాయి, హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది, హిందువులు మెల్లమెల్లగా అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు, దేవాలయాలన్నీ మూతపడుతున్నాయి. ఇప్పుడు తవ్వకాల్లో పురాతన ఆలయాలన్నీ బయటపడుతున్నాయి. హనుమాన్ విగ్రహం బయటపడింది, శివలింగం ఒకటి బయటపడింది, నంది విగ్రహాలు బయటపడ్డాయి. అక్కడ 46 ఏళ్లుగా అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఒక పురాతనమైన ఒక బావి బయటపడ్డది. ఇవన్నీ కదా మనం చూస్తున్నది. కనుక ఈ స్టోరీలో మనకు కనపడేది ఏంటి అంటే ఈ డెమోగ్రఫీ చేంజ్ ఏదైతే ఉందో, అక్కడ హిందూ నిర్మూలన ఏదైతే జరుగుతుందో ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. కనుక ఒకే వర్గం యొక్క ఆధిపత్యం ఉన్న దగ్గర దేశంలో, అది పాత బస్తీ అయినా, సంబాల్ అయినా, జమ్మూ కాశ్మీర్ అయినా, అయితే బెంగాల్ అయినా, అంతటా కూడా ఇవే జరుగుతున్నాయి. ఇక్కడ కంటిన్యూస్ గా అల్లర్లు జరుగుతాయి రాజు గారు, ఒక్కసారి కాదు. ఎలా అయితే మన పాత బస్తీలో ఇప్పుడు కొంతకాలం కాస్త స్తబ్దంగా ఉంది అని అంటే ప్రభుత్వాలు గట్టిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా కేంద్రం చాలా సీరియస్ గా ఉంది కనుక చాలా దగ్గర దేశంలో అనేక ప్రాంతాల్లో అల్లర్లు ఆగిపోయాయి. కానీ ఈ అల్లర్లు నిరంతరం జరిగే ప్రాంతాలు పాత బస్తీ లాగానే జరిగాయి. ఉదాహరణకి ఇక్కడే సంబాల్లో 1947 నుంచి ఈ హింస, ఇక్కడ ముస్లింల యొక్క ఆగడాలు విపరీతంగా జరిగాయి. 78లో జరిగిన అల్లర్లు మనం మర్చిపోలేము ఎప్పటికి కూడా. 200 మంది హిందువులు ఖతమైపోయారు, ఊచకోత కోసారు. 74లో 180 మంది పూర్తిగా సజీవ దహనం చేశారు అక్కడ. అంటే ఇది ఈ స్టోరీ వన్ డే స్టోరీ కాదు, ఇది కంటిన్యూస్ గా. ఎన్సీఆర్బి రిపోర్ట్ తీసుకున్నట్టయితే మీరు చూసినట్టయితే సంబాల్ స్టోరీ ఏంటంటే 2012 నుంచి 17 మధ్య ఒక 815 మత ఘర్షణలు జరిగాయని, 192 మంది ఖతమైపోయారని. 207 నుంచి 2014 66 ఘర్షణలు జరిగాయి, 120 మంది చనిపోయారు. ఇది ఇక్కడ స్టోరీ అన్నట్టు. ఇది నేను ఒక సంబాల్ గురించి చెప్పడం లేదు, దేశంలో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి, వెరీ సెన్సిటివ్ ప్లేసెస్ అని అంటారు వీటిని. అక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది అంటే కేవలం మత ఘర్షణలు కాదు, వాళ్ళ డామినేషన్ కారణంగా హిందువులు ఖాళీ చేసుకోవడము, దేవాలయాలు మూతపడము, అక్కడ ఆక్రమించుకోవడం వాళ్ళు, ఇవే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఉల్టా జరుగుతుంది స్టోరీ అంతా కూడా. ఈ ఆక్రమణలకు గురైన ప్రాంతాలను విడుదల చేయించడము, కోర్టులో కేసులు వేయడము, తర్వాత వాటిని కోర్టు ద్వారా వాటిని తెరిపించే ప్రయత్నం చేయడము, అక్కడ సర్వే చేయించడము, ఇవి అక్కడ కంటిన్యూస్ గా జరుగుతాయి, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అందుకే సంబాల్ నవంబర్లో జరిగిన సంబాల్ అల్లర్లలో అక్కడ టార్గెట్ ఎవరు అంటే ఒక అడ్వకేట్, విష్ణు శంకర్ జైన్ అనే అడ్వకేట్. ఎందుకంటే కోర్టులో ఆయన ఫైట్ చేస్తున్నాడు కనుక
ఆయనను టార్గెట్ చేశారు. ఆయనే కదా కోర్టు ఆదేశాలు తెచ్చారు. కోర్టు తర్వాత ఏఎస్ఐ వీళ్ళిద్దరు కలిసి అక్కడ సర్వే కొరకు వచ్చారు. ప్రొద్దున్నే సర్వే కొరకు వచ్చారు. కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చాక, మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చాక జరుగుతున్న సర్వే ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవాలి అని దావూద్ ఇబ్రాహిం నుంచి ఆదేశం వచ్చింది. అవసరమైతే వాడిని సజీవంగా అక్కడనే అందరి ముందు చంపినా పర్వాలేదు, ఎవరిని ఈ అడ్వకేట్ విశంకర్ జైన్ ను చంపాలి, పబ్లిక్ లో చంపేయండి అని వీడికి వచ్చినటువంటి ఎవరు మీరు చెప్పిన షరీక్ సాదా ఎవరైతే ఉన్నారో అతడు కేంద్ర బిందువు దీనికి అతడు లీడ్ చేశాడు. కనుక హవాలా ద్వారా డబ్బులు వచ్చాయి, మారణాయుధాలు వచ్చాయి, పాకిస్తాన్ మేడ్, అమెరికా మేడ్ బుల్లెట్లు అక్కడ దొరికాయి, ఫైరింగ్ జరిగింది. అంత ప్రొద్దున్నే ఇవన్నీ ఎలా జరుగుతాయి? అన్లెస్ దేర్ వాజ్ ఎ ప్రీ ప్లాన్. కనుక ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో వచ్చిన విషయం ఏంటంటే ఇది వెల్ ప్లాన్డ్, అడ్వాన్స్డ్ ప్లాన్డ్ అండ్ ఆపరేటెడ్ ఫ్రమ్ దుబాయ్ అనేది దావూద్ ఇబ్రాహిం ఆపరేట్ చేశాడు. కావలసిన డబ్బులు వచ్చాయి. ఈ మొత్తం దీంట్లో మీరు అన్నారు కదా సుమారు 70 మంది ఎంతమంది పైన ఛార్జ్ షీట్ 79 మంది అకౌంట్స్ చూస్తే అందరి అకౌంట్లలో భారీగా డబ్బులు పడ్డాయి. కనుక షరీక్ సాదా అనేవాడు ఈ మొత్తం కేంద్ర బిందువుగా ఉండి ఈ యొక్క హత్యలు చేయించాడు. ఆ రోజు ఫైరింగ్ చేయించాడు. పోలీసులు వచ్చారు, ఫైరింగ్ జరిగింది. కానీ ఒక్క పోలీసు కూడా ఒక్క గన్ను పేల్చలేదు. పోలీసు తుటాలు బయటికే రాలేదు. 5 మంది వీళ్ళు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. ముస్లింలు దాడి చేస్తే హిందువులు చనిపోయారు, అది వేరే విషయం. కానీ ముస్లింలు కూడా చనిపోయారు కనుక పోలీసులు ఫైర్ చేశారని వాళ్ళ గొడవ. మళ్ళీ చూస్తే ఏముంది అంటే ఒక్క పోలీస్ బుల్లెట్ బయటికి రాలేదు. మరి ఎవరిని చంపారు అంటే ఆ గ్యాంగ్ లో నుంచి హిందూ ముస్లిం గొడవలు పెంచాలని చెప్పేసి 5 మంది ముస్లింలను హతం చేశారు. వాళ్ళు ఎంత కుట్ర అన్నచ్చు రాజుగారు, ఇది ఎంత పెద్ద కాన్స్పిరసీ. అందుకని మనం అనుకుంటాం ఏంటంటే అయ్యో పోలీసులు ఫైర్ చేసింటారు, బహుశా అలర్లు అవుతున్నాయని. ముస్లింలు కూడా చనిపోయారు. నో, ముస్లింలు ఎవరు కూడా పోలీసులు చంపలేదు. పోలీసు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. హిందువులు 5 మంది చనిపోయారు, 5 మంది ముస్లింలు చనిపోయారు. 5 మంది ముస్లింలను ముస్లింలే చంపారు. ఇప్పుడు తేలుతున్నటువంటి విషయం అది అన్నారు. ఈ గ్యాంగ్ చంపింది ఎవరు? షరీక్ సాదా యొక్క గ్యాంగ్ చంపింది. ఈ ఛార్జ్ షీట్ లో ఇప్పుడు తేలుతున్న విషయం అది అన్నారు. వెరీ షాకింగ్ న్యూస్ ఏంది అని అంటే ఇగో ఇటువంటి గ్యాంగ్స్ అన్ని దీంట్లో పాల్గొన్నాయి. చాలా అడ్వాన్స్ గా దీంట్లో ముందుగా ప్లాన్ చేసుకొని ఎలాగో వస్తారు వీళ్ళు సర్వేకు, అంత ప్రొద్దున్నే వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు, గన్స్ తో ప్రిపేర్ అయి ఉన్నారు. కనుక ఈ బుల్లెట్స్ అన్ని పట్టుబడ్డాక ఇప్పుడు ఛార్జ్ షీట్ ఇది సగం మాత్రమే. ఇది ఇప్పటికైతే ఇప్పుడు అర్చనా సింగ్ అనే మెజిస్ట్రేట్ కు ఈ ఛార్జ్ షీట్ ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా 4000 పేజీల సుమారుగా అంత ఛార్జ్ షీట్. ఇది 50% పూర్తయింది అని చెప్తున్నారు. ఇంకా 50% ఉంది. నిందితులు ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ దేశం పైన జరుగుతున్నటువంటి ఈ విదేశీ గ్యాంగ్స్ యొక్క కుట్ర మన దేశం పైన, ముఖ్యంగా హిందువుల దేశమైన హిందుస్థాన్ లో హిందువులకు ప్రాణరక్షణ లేని ఒక స్థితిని కల్పించాలి. కాంగ్రెస్ పీరియడ్ లో ఇదే జరిగింది. ఎక్కడంటే అక్కడ బాంబులు పేలాయి, ఎక్కడంటే అక్కడ హిందువులు చనిపోయారు, దిక్కు లేని చావులు చచ్చాము. మోడీ ప్రభుత్వంలో కూడా జరగాలి అనే ఒక కుట్ర జరుగుతాం. కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు గోకుల్ చాట్లు, లేకపోతే దిల్సుఖ్ నగర్లు, లేకపోతే అక్కడక్కడ మైకులు పెట్టుకొని జాగ్రత్త టిఫిన్ డబ్బాలు అనేటువంటి ప్రచారము, పోలీసుల యొక్క ప్రచారం, ఇవన్నీ ఏడున్నాయండి? ఏవీ లేవు. ఎందుకు మరి ఇవన్నీ ఎక్కడ వెళ్ళాయి? ఎందుకు అని అంటే ఏజెన్సీస్ అంత బలంగా పనిచేస్తున్నాయి. పోలీస్ యొక్క ఏజెన్సీస్, సెంట్రల్ ఏజెన్సీస్ ముఖ్యంగా. రాష్ట్రాలు ఏమి చేయడం లేదు, పడుకున్న రాయిగా. స్లీపర్ సెల్స్ పాత బస్తీలో పడుకుంటే సెక్రటరియట్ లో అధికారులు పడుకున్నారు. కానీ కేంద్రం ఊరుకోలేదు, నిరంతరము వీళ్ళ వెంట పడ్డది. అందుకే ఎక్కడ కదలలేని ఒక పరిస్థితి అయినా అక్కడక్కడ ఇలాంటి ఆపరేషన్స్. కనుక ఈ షరీఫ్ సాదా మళ్ళీ దొరికాడా అంటే లేదు, ఏదో దేశంలో అక్కడ అతను కూడా యుఏఈలోనే ఉన్నాడు, యుఏఈలో ఉన్నాడు ఇప్పుడు. కానీ తీరా చూస్తే ఇప్పుడు టెలిఫోన్లు ఇవన్నీ చూస్తే, టెలిఫోన్ టాక్ ఇవన్నీ చూస్తే అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉండి ఆపరేట్ చేశాడు. ఎప్పుడు పారిపోయాడో తెలియదు. అంటే దావూద్ ఆపరేషన్స్ ఎంత బాగున్నాయని మనకు అర్థమవుతుంది. తన వాళ్ళను తాను ఎలా కాపాడుకుంటున్నాడు, ఎలా పారిపోయాడు అతను అనేది మనకు తెలియదు. సింపుల్ గా వెళ్ళిపోయాడు. షరీక్ సాదా అనేవాడు సీదా సాదా నేరస్తుడు కాదు. కనుక దావూద్ గ్యాంగ్ లో ఉన్నటువంటి నేరస్తుడు. ఇక్కడ
పోనీ అతను ఇక్కడ చేసిన వృత్తి అవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యమైన కార్ల బిజినెస్ చేసేవాళ్ళు. అన్ని illegal. అంటే లీగల్ గానా అంటే కాదంట, దొంగతనాలు చేసి అక్కడ ఇక్కడ తీసుకొచ్చినటువంటి కార్లు అన్ని తీసుకొచ్చి ఒక్క ఢిల్లీలోనే 300 కార్లు అమ్మాడట. ఒక అది ఎన్సీఆర్ ఢిల్లీ రీజియన్ లోనే 300 కార్లు. ఈ డబ్బంతా కూడా ఇగో ఇలాంటి వాటికి సప్లై చేయడానికి, వీటికి మందుగుండు సాంబ్రాక్రి సప్లై చేయడానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తున్నారు. అంటే అక్రమ వ్యాపారం చేస్తారు, మందుగుండి సామాగ్రి సప్లై చేస్తారు, అవాలా డబ్బులు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ నేరస్తులను పెంచి పోషించడం, ఇంత టైట్ గా ఉన్న మోడీ ప్రభుత్వం ఉన్నా కూడా జరగాల్సినవి జరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం అందుకే అన్నాడు యోగి ఆదిత్యనాథ్, ఇట్ ఈస్ నాట్ వన్ డే అఫేర్, ఇట్ ఈస్ ఎ సీరియస్ సర్జరీ చేయాల్సినటువంటి అంశం, కేవలము ఏది దేవాలయాల సంగతి కాదు ఇది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అంటే మన దేశంలో అనేక ప్లేస్లో ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకే నాకు అనిపిస్తుంది దేశం అప్రమత్తంగా ఉండాల్సిందే. మోడీ ఉన్నాడు కదా అని మనం నిద్రపోవడానికి లేదు. మన చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఈ సమాచారాన్ని మనం కనీసము ప్రభుత్వంతో షేర్ చేసుకోవడం లాంటివి చేయకపోతే, ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ లో ఉన్నానండి, ఇక్కడ 100-200 ఇవి ఉన్నాయి, కానీ ఎవరు వస్తున్నారు, వింత మనుషులు వస్తుంటారు పోతుంటారు, నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకోవడం కాదు కదా. ఒక కన్నేసి ఉంచడం చాలా అవసరం, ఒక కన్నేసి ఉంచడం, సమాచారం ఇవ్వడం. పౌరులుగా నాకు అనిపించేది మనం చాలా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఎవరికి వాళ్ళు మనం చేయగలిగితే ప్రభుత్వాలు కూడా బలంగా పనిచేస్తాయని నాకు అనిపిస్తున్న విషయం. రాజు గారు, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.